హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఏక మనసు కలిగి భార్యాభర్తలుగా ఉన్నారా? మీ బిడ్డలు దేవుల్లో ఎదుగుతున్నారా? కుటుంబంగా వర్ధిల్లుతున్నారా? సంఘంలో మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారా? లోకంలో ప్రభు ప్రతినిధులుగా ఆయన్ని మహిమపరిచేటట్టుగా ఉప్పుగా అంటే సారవంతమైన జీవితాన్ని సంభాషణ కలిగిన వారు, వెలుగుగా అంటే ఇతరులకు మార్గదర్శకంగా అనేకులు అయోమయంలో ఉన్నవారు మిమ్మల్ని దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకునేటట్టుగా మీరు ఉన్నారా? అలా ఉండాలని, అలా ఉండటానికే దేవుని వాక్యం మనల్ని తీర్చిదిద్దుతుంది. రోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనలో ఆ రూపాంతర అనుభవం పొందుతాం, ఆయన సాక్షులుగా నిలబడగలుగుతాం. చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి నీ నామంలో కూడి వచ్చి నీ మాటలు ధ్యానిస్తుండగా మా హృదయాలను స్పందించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏం చేయమంటారండి? ఉండాలని ఆశ ఉంది, సంతోషంగా ఉండాలని, అందరి ముందు మంచిగా సాక్ష్యం కాపాడుకోవాలని, వాక్యానుసారంగా జీవించాలని నా వల్ల కావట్లేదు అంటారా? మన వల్ల కాదండి, మన వల్ల కానే కాదు. కాబట్టే మనకు దేవుని సహాయం కావాలి. పౌలు వంటి భక్తుడు అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. బలహీనత నాది, బలమైంది అన్నది మనం గ్రహించుకొని ఆయన బలం మీద ఆధారపడాలి. ఆయన బలం మీద అంటే ఆయన జ్ఞానం మనం పొందాలి. జ్ఞానం ఎవరికైనా కొద్దుకుంటే నన్ను అడగండి అన్నాడు. పుస్తకాలు చదవండి అనలేదండి, అడిగి తెలుసుకోండి అనలేదు. జ్ఞానం కావాలంటే నన్ను అడగండి. లోక జ్ఞానం కాదు, అది యుక్తి కలిగింది, కుయుక్తితో ఉన్నది యుక్తి. అది మాయలు, మంత్రాలు, మోసాలు, అన్యాయాలు, షార్ట్ కట్స్. కానీ పైనుండి వచ్చే జ్ఞానం సులభంగా లోబడినది, ప్యూర్, ఎవరికి హాని తలపెట్టండి, సమయానుకూలమైన ఆలోచనలు ఇచ్చేది, సరైన నిర్ణయాలు చేయడానికి సహాయపడేది. చూడండి, మనం అనేక సార్లు పొరపాట్లు చేయడానికి కారణం సరైన సలహాలు మనకు దొరకడం లేదు. రాంగ్ అడ్వైజెస్, తప్పుడు సలహాలు వింటున్నాం. మనం అంతకంతకి దిగజారిపోతాం. చాలాసార్లు మనం మోసపోతున్నాం. ఏది నిజం, ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. జ్ఞానం కలిగిన వారు దాన్ని గుర్తించగలుగుతారు. జ్ఞానం కొద్దుగా ఉంటే అడుగు. ఈ లోకంలో ప్రభు సాక్షులుగా జీవించాలంటే ఆయన బలము కొరకు అడుగు. యెహోవా యందు ఆనందించువారు నూతన బలము పొందుదురు. ఎక్కడ దొరుకుతుంది బలం? ఆయన సన్నిధిలో ప్రార్థించటం వల్ల, ఆయన నామములో అడగటం వల్ల. చాలామంది మీలో చెప్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మాకు ఆ జ్ఞానం ఇంకా లేదు, మాకు సాతాన్ని ఎదిరించగలిగిన బలం లేదు అన్న స్థితిలో ఆగిపోతున్నారు. మా ప్రార్థనలో జవాబు ఇవ్వడం లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మీ ప్రార్థన జవాబులు వస్తున్నాయా? రావడం లేదంటే కారణం ఏంటి? దేవుడు అబద్ధికుడు కాదండి. నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. మరి ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు? చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో, రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన నువ్వు మొరపెట్టినప్పుడు చేయి చాపి నిన్ను రక్షించటానికి సమర్థుడు. ఆయన చేతులు కొరచ చేతులు కావు, ఆయన చేతులు చాచిన చేతులు. లోబడనోళ్ళని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచాను అన్నాడు. దేవుని చేతులు ఎంత పొడవైనవంటే మొత్తం మన భూమండలం అంతటిని కౌగిలించుకోగలడు.
ఇక్కడ నుండి భూమికి ఆ పక్కన ఆ దిగంతముల వరకు ఉన్న వారందరినీ కూడా ఎరిగిన వాడు, అందరి కొరకు ఆయన చేతులు చాచినవారు. ఆయన చేతులు కొరసగాలేదు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. చెవులుండి వినని దేవుడు వంటి వాడికి కాదండి ఆయన. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మన ప్రార్థనల కోసం చెవెగ్గి ఆయన ఆలకించడానికి ఆశపడే దేవుడు. తన బిడ్డల అవసరతలు తీర్చాలని తనకు మొరుపెట్టు వారికి, దివారాత్రములు మొరుపెట్టు వారికి బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది దేవుడికి మొరపెట్టినా అందరి మొరలు ఒకేసారి దేవుడు వినగలడు. ఈ సోషల్ మీడియాలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ మెసేజ్ పంపించమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఫోన్లు చేస్తే, 1000 మంది ఫోన్లు చేస్తే ఒకేసారి మాట్లాడలేం కదా, ఒకేసారి వారి కోసం ప్రార్థన చేయలేం కదా, ఒకేసారి వినలేం కదా. అసలే వాట్సాప్ మెసేజ్ అంటే అక్కడ ఉంటుంది కాబట్టి తిరిగి మేము మళ్ళీ చూసి మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నాం, అలా చేస్తున్నాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య లేదు. ఎంతమంది ఎన్ని స్వరాలతో, ఎన్ని భాషల్లో, ఎక్కడెక్కడి నుంచి ప్రార్థించినా అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత అనంతమైన దేవుడు మన దేవుడు. నమ్మండి, నీ స్వరం ఆయనకి తెలుసు. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, 1 to 1. ఇప్పుడు ఈ ఛానల్స్ వచ్చాయండి మన కీబోర్డ్ సౌండ్ సిస్టంలో, పిఏ సిస్టంలో 200 ఛానల్స్ ఉన్న మిక్సర్స్ వచ్చాయి. అంటే ఆ ఛానల్లో తబలాది తబలా, కీబోర్డు, డ్రమ్ము ఏదైతే దానికి వాయిస్ సపరేట్గా వెళ్ళిపోతాయి. అవన్నీ కలిపి మిక్సింగ్ చేస్తారు. ఒక మనుషుడే కొన్ని 100 ఛానళ్లను ఒకరిదానికి ఒకటి ఇంటరప్ట్ అవ్వకుండా వాటిని విని సరిచేయగలిగితే మన ప్రభు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ప్రభు మనందరి ప్రార్థనలు ఆలకించి మనందరికీ ఒకేసారి జవాబు ఇవ్వలేడా? పెండింగ్ ఫైల్స్ ఉండవు ప్రభు దగ్గర. ఆయన నాకు మొర్రపెట్టు, కుదిరితే నీకు ఉత్తరం ఇస్తాను అనలేదండి. ఫైల్లో పెట్టు చూద్దాం అనలేదండి. మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలములో నీ ఆపద వచ్చినప్పుడే నువ్వు మొరపెడితే నువ్వు ఆపదలో పడకముందు నేను కాపాడతాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. రక్షింపనేరకుండాట్లు ఆయన హస్తాలు కొరచగాలేదు, విననేరకుండాట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఎందుకు మన ప్రార్థనకి జవాబులు రావడం లేదు? ఆ తర్వాత భాగం చూడండి. మీ పాపములు ఏంటంటే, మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా వచ్చను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు అంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, గోడల్లాగా వచ్చేసాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేసాయి. పాపాలు మా తలలు మించిపోయినాయి అని చెప్పాడు ఇంకోచోట దావీదు. మీ పాపాల రాసులు ప్రభువు ముఖాన్ని మీరు చూడలేనంతగా మరుగుపరిచేసాయండి. నీ హృదయంలో పాపమును లక్ష్యము చేసినాడు యెహోవా నా మొర ఆలకించడం దావీదు అన్నాడు. చూడండి, నా హృదయంలో నా పాపాన్ని లక్ష్యం చేయటం అంటే నా హృదయంలో పాపానికి స్థలం ఇస్తే, పాపానికి ఒక ప్రత్యేకత ఇస్తే, పాపమునకు చోటిస్తే నా ప్రార్థన పరలోకంలో వినబడదు. మీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లుగా మీరు ప్రార్థించరు. మీరు గర్విష్ఠులుగా ఉన్నప్పుడు, మీరు అసూయ ద్వేషాలతో ఉన్నప్పుడు, నీ సహోదరుడితో నువ్వు కోపంతో ఉండి నువ్వు సమాధానపడకుండా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడదు. మీ హృదయంలో ఉన్న అనుమానాలు విడిచిపెట్టకపోతే అవిశ్వాసంతో అడిగేవాడికి ఏమి దొరకదు. అడిగేవాడు దైవ చిత్తానుసారంగా కాకుండా వ్యర్థమైన వాటి కొరకు, పాప భోగములకు అడిగితే
అది మీకు దొరకదు. అంతేగాని దేవుడు ఎవ్వరికి జవాబు ఇవ్వని వాడు కాదు. దీనుల మొర ఆలకిస్తాడు. ఆయన దగ్గర ఏం ప్రయారిటీస్ లేవు, విఐపీస్ లేరు. ఏ దీనుడు ఏ మూల నుండి ఏ స్థితిలో మొరపెట్టినా వెంటనే సహాయం చేయగలిగిన అనంతమైన ప్రభు మన యేసు ప్రభు. ఆయన దీనుల మొరను ఆలకించు, ఆయన బలహీనులను బలపరచు. మీ పాపములు మీ ముఖమును మీకు మరుగుపరిచినవి కనుక ఆయన ఆలకింపకున్నాడు. మనను దేవుని ముఖము చూడలేని వారిగా మన అవిశ్వాసం, మన అజ్ఞానం, మన లోకత్వం అడ్డంగా వస్తున్నాయి. అందుకే ప్రార్థన అండి. ప్రార్థనా సమయాలలో ఆయన ముఖకాంతిలోని రహస్య పాపాలు కనపడతాయి. పరిశుద్ధాత్ముడు మీ పాపమును ఒప్పింప చేస్తాడు. నీవు దేవుడు ఆశించిన స్థాయిని గురించి నీకు గుర్తు చేస్తాడు. మనం పశ్చాత్తాపడ్డప్పుడు ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉంది, మీ పాపములు ఒప్పుకోనండి. ఆయన దండించడానికి ఎత్తిన చేతిని కౌగిలించుకుంటాడు, కరుణిస్తాడు. అంత గొప్ప ప్రభు. ప్రార్థన మానకండి. ప్రార్థిస్తున్నప్పుడు హృదయంలో సరిచేసుకోండి. ప్రార్థన అర్జెంటుగా చేసి ముగించేయాలనుకునేది కాదండి. ప్రార్థనలో కనిపెట్టండి. లెర్న్ ప్రేయర్. ప్రార్థనలోనే నేర్చుకుంటాం మనం. ప్రార్థిస్తుండగా మన హృదయమును ఫిల్టర్ అయిపోతుంటుంది, నిర్మలమైపోతాయి. ప్రార్థిస్తున్నప్పుడు శుద్ధ హృదయాన్ని పొందుకుంటాం. మన ప్రార్థన ట్యూన్ అయినప్పుడు చూడండి, కొన్నిసార్లు రేడియో స్టేషన్స్ ఉండేవి పూర్వకాలం. కొంచెం తక్కువైతే అది క్యాచ్ చేయదు, లేకపోతే గరగరమంటది. కరెక్ట్ ట్యూన్ చేసినప్పుడు క్లియర్గా మనం స్వరాన్ని వినగలుగుతాం. ప్రభు మెల్లని స్వరాన్ని వినాలంటే నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. అప్పుడు వినగలుగుతావు. అది ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు ఆయన. ప్రార్థన నేర్చుకుందాం. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లనివ్వను. రండి, మన వివాదం తీర్చుకుందాం. నాతో సమాధాన పడండి. మీ పాపములు ఒప్పుకోనండి. మంచు విడిపోయినట్లుగా అవి విడిపోయినట్లుగా చేస్తారని ప్రభు అంటున్నాడు. కాబట్టి రోజు ప్రార్థనా జీవితంలో మన హృదయాలను శుద్ధి చేసుకుందాం. ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థన కూటం కల్వరి చర్చ్లో జరుగుతుంది. మీకు లింక్ ఇస్తున్నాం. చాలామంది బుధవారం, శుక్రవారం ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రార్థన నేర్చుకుంటున్నాం. మరింత లోతైన సందేశాలు విని ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, స్థిరపడుతున్నామని తెలియజేస్తున్నారు. లైవ్లోకి, జూమ్లో కూడా మీరు రావచ్చు. రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తోడలో కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. ఈరోగా మనం ప్రార్థించుకుందాం. ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం. ప్రతి అవసరత తీర్చబడినట్లుగా మన ప్రార్థన ప్రభు సన్నిధిలో వినబడినట్లుగా విరిగి నలిగి హృదయంతో మొరపెట్టుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, మా ప్రార్థనలకు జవాబులు రావటం లేదే, మేము ఎన్నిసార్లు ప్రార్థించినా ఏమీ జరగటం లేదే అనే సందేహాలతో ఉన్నారో, అట్టి వారితో నీవు మాట్లాడామని, మా అవిశ్వాసాన్ని బట్టే, మా దోషాలను బట్టే నీ ముఖము మాకు మరుగైపోయింది కాబట్టి మేము నీకు దూరమైనట్టు కనబడుతున్నామని గుర్తించి మా పాపములు కప్పుకొనక ఒప్పుకోవటానికి, పశ్చాత్తాపరి విడిచిపెట్టడానికి నీ ముఖ దర్శనం ద్వారా శుద్ధీకరించబడిన వారిపై నీ జ్ఞానమును, నీ తేజస్సును, నీ ప్రేమను, నీ మహిమను పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన అవసరతుల భావాలు అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. భారభరితమైన ఈ పరిచయంలో మీరు పాలిభాగస్తులే ఉండాలంటే, ముఖ్యంగా టీవీ పరిచయంలో మీ విరాళములు కానుకలు పంపడం ద్వారా ఆ పరిచయంలో మీరు ప్రోత్సాహపరిచి ప్రభు ఇచ్చే బహుమానాన్ని మీరును పొందండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు, లేదా 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 వివరాలు మీకు తెలియజేయబడతాయి. ప్రభుత్వమైతే ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం జరిగే లైవ్ మీకు అందిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి మీరు జాయిన్ అయ్యి ఆశీర్వదించబడండి. అలాగే ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కలువరి ప్రతిధ్వని కలువరి చర్చిలో నుంచి మీకు లింక్ ఇవ్వబడుతుంది. కలిసి ప్రార్థిద్దాం రండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయక